వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. మీకు తమిళ చూసాకైతే షాక్ ఫస్ట్ థింగ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము అండ్ మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. అండ్ ఎస్ తమిళ చూసే ఉంటారు, చూసి మీరు షాక్ అయి ఉంటారు. ఇది ప్రాంకా? అసలు ఇది నిజమేనా లేదంటే ప్రాంకా అని సో అది ప్రియా చెప్పాలి. ఆ బ్లష్ అందమైన సిరివాన ముచ్చట. సో నిజమే. ఐ గెస్ లాస్ట్ జస్ట్ 1 month బ్యాకే మేము మా ఫ్రెండ్స్తో ప్రాంక్ చేసాం. బట్ ఇప్పుడు ప్రాంక్ కూడా అవ్వలే, 1 month కూడా అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్కి కాల్ చేసి సేమ్ ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్తాం. అండ్ ఫ్రెండ్స్ అండ్ మా క్లోజ్గా ఉన్న పర్సన్స్ అందరికీ అండ్ నార్మల్గా రిలేటివ్స్ అండ్ వేరే వాళ్ళందరికీ మమ్మీ వాళ్ళైతే ఆల్రెడీ చెప్పేసి వచ్చేసారు. అంటే బయటికి వెళ్ళి చెప్పాల్సిన వాళ్ళకి యాక్చువల్లీ మేము చాలా సడన్ గా ఇది ప్లాన్ చేసాం అనమాట. చాలా అంటే సో ఫస్ట్ మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఎంగేజ్మెంట్ అనమాట. ఏంటి చెప్పు చెప్పు నేనేం చెప్తాను చెప్పు నువ్వు. సో ఫైనల్ నా ఎంగేజ్మెంట్ చాలా యాక్చువల్లీ చాలా మందికి ఒప్పించుకున్న ముందంతా కష్టాలు గొడవలు ఉంటాయి. నాదైతే ఒప్పించుకున్న తర్వాత కూడా చాలా అయ్యాయి. సో ఇదంతా మనం తర్వాత ఎప్పుడైనా షేర్ చేసుకుందాం. సో కష్టాల కోసం తర్వాత మాట్లాడతాం. ప్రెసెంట్ అయితే హ్యాపీ మూమెంట్. సో ఫస్ట్ మా ఇంట్లో సందడిగా ఉంది కదా ఫుల్గాని. నేను చాలా టైర్డ్గా కూడా ఉన్నాను, మేబీ మీకు కనిపిస్తుందేమో ఫుల్గాని. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్ యాక్చువల్లీ లిస్ట్ రాసుకున్నాం, మా డాడీ రాశాడు ఇది. ఎస్ ఈ కొంతమందికి మాకు బాగా క్లోజ్ అండ్ డైలీ కలుస్తాం కదా, వాళ్ళకైతే తెలుసు ఎందుకంటే వాళ్ళ దగ్గర దాయలేం కాబట్టి. అంతనే కదా, అంతే. చాలా నేమ్స్ ఉన్నాయి అసలు, చాలా ఎక్కువ మందికి. ఫస్ట్ మన స్కూల్ ఫ్రెండ్స్ కదా, దానికి ఫోన్ చేసి ఫస్ట్ దానక్క దానికి ఆల్రెడీ డౌట్ వచ్చింది అనుకుంటా. తిడతాదేమో 28th ఎంగేజ్మెంట్ పెట్టుకుని నాకు ఇప్పుడు చెప్తావా అని. యాక్చువల్లీ డేట్ 28th నోట్ చేసుకోండి. లిఫ్ట్ చేయట్లేదే, అటు సైడ్ తిప్పు ఒకసారి. మళ్ళీ లైట్ ఆఫ్ ఆన్ లైట్గా మనం ఎవరికి చెప్పలేదు. ఉదయ్కి చెప్పేసాం, కార్తీక్ చెప్పాం, కాదర్ కూడా చెప్పాం, చెప్పలేదు. ఇంకా చాంద్ నాజిన్ అదే లడికి ఫస్ట్ అమ్మాయిలో చెప్తామే. అక్కిత చెప్పావా? నాటకాలు ఆడుతున్నా. అసలు దీనికి ఎందుకు చెప్పలేదు మనం ముందుగా? ఏం చేస్తున్నా? నేను ఎక్కడ? ఓకే కానీ ఒకటి చెప్పాలి. చెప్పు. 28th ఎంగేజ్మెంట్. అవునే. ఎలా చెప్తారే? సడన్ గానే అంతానా? ఎప్పుడు ఏదైనా సడన్ గా అవుతుంది, త్వరగా అవుతుంది. మనం ప్లాన్ చేసామనుకో ఏది తొందరగా జరగవు. తెలిసిందే కదా ప్లానింగ్ చేసామనుకో. నిజమే, చూడు పంపిస్తున్నాను. మరి పక్కన ఎవరున్నారు? రోహిత్ ఉన్నారులే కానీ అది లైట్. ఫస్ట్ మ్యాచ్ చెప్పు. ఏంటి చెప్పు. నిజంగానా? వస్తే నిజమేనే, నిజంగా 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 నిజం. వీడియో అయితే కాదు కాదు, వీడియో చూడు పెట్టింది ఇన్విటేషన్. అండ్ నువ్వు, తను అండ్ లిప్పు ఉన్నాడు కదా ఇక్కడే. లిప్పు ఇక్కడే ఉన్నాడు. నేను లిప్పుకి కాల్ చేస్తానులే. సరే ఇప్పుడు అందరికి కాల్స్ చేస్తున్నాను. నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావచ్చు. వస్తే ఒట్టుగా యాక్చువల్లీ కొంతమంది ముందు నుంచి తెలిసి నువ్వే బిజీగా ఉన్నావు కదా, తమరికి తర్వాత చెప్పా. సో మార్నింగే వచ్చే. పేరు మార్చేశారమ్మా నాది. అదేంటి? అది అవన్నీ తర్వాత చెప్తానులే ఏమయ్యాయో. కదా
సుజాత నగరా? ఓకే. సరే నేను వీడియో చేస్తున్నాను, అందుకే అందరికీ చెప్తూ వీడియో చేస్తున్నాను. అంటే సే తర్వాత మాట్లాడదామే దీనికోసం. ఏ ఇంటికి రా, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీగా అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తా, మాట్లాడుకోవచ్చు. ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చేస్తాను ఇంటికి? సరే సరే వచ్చేసే. సరే వస్తున్నాను. బాయ్ బాయ్. షాన్లీకి. సో అసలు అది దీనికి అంటే చాలా లేట్గా చెప్పామని లేటే చెప్పాం. మా క్లోజ్ ఫ్రెండ్లో చాలా 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 క్లోజ్ అది కూడా యాక్చువల్లీ. సో ఇంకా ఎందులో ఎవరెవరికి మనం లైన్స్ బోల్కి చల్లే జానాయి, ఇంకెవరెవరికి అంటే. హలో హలో ప్రియా, చెప్పు ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానే. ఎక్కడున్నావు? ఇంట్లోనే. అవునా? ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను. ఇది ఎక్కడ? ఏరియా 51. ఈ రోజు అదే హాలిడే దొరికిందని చెప్పి. ఇంకేంటి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు కానీ 28th నా ఎంగేజ్మెంట్. అవునా? అవునా, కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. ఈ 28th. సో నువ్వు, ఎక్కడ? నేను లొకేషన్ పెడతాను మొత్తం. సరే సరే. ఏమంటారు ఆంటీ, నువ్వు, అక్క అందరూ రావాలి, ఓకేనా? 28th ఈవినింగ్. ఎక్కడ ఎక్కడ? అదే నేను చూడు పెట్టాను వాట్సాప్లో. యాక్చువల్లీ నా పంపించేసాను. ఒక నిమిషం ఆగు చూస్తాను. ఓకే ఒక నిమిషం ఆగి చూస్తాను. చూడే, ఈ ఫ్రెండ్ కంగారు ఎక్కువ అనమాట. ఏంటి ఎవరికే చెప్తున్నావు? ఈ వీడియో చేస్తానే. ఒక్క నిమిషం డౌన్లోడ్. ఓకే లొకేషన్ చెప్పి ఇవ్వండి. పింకీకి అయితే చెప్పేసాను, ఎందుకంటే తను ఇక్కడి నుంచి కాదు, అంటే వర్క్ ప్లేస్ కదా, కాల్ అవుద్దో లేదో. సో పింకీకి అయితే ముందు చెప్పేసామంటే తనది హైదరాబాద్ కాబట్టి లాంగ్ గా ఉన్న వాళ్ళకి మేము బిఫోర్ గానే చెప్పేసాము, బికాస్ వాళ్ళకి రావడానికి ఈజీ అండ్ వీడియో చేయడానికి ప్రాబ్లం. యాక్చువల్లీ మేము వీడియో చేద్దామని అనుకోలేదు, బట్ చాలా తెలిసిందే కదా, సడన్ గా ప్లాన్ చేసినప్పుడు బిజీ, ఇంకొకసారికి అందరూ బిజీ అయిపోయాం, షెడ్యూల్ టైట్ అయిపోయింది. అంటే నేను బిజీగా ఉన్నప్పుడు ప్రియా బిజీ, ఐ మీన్ ఫ్రీగా లేదు, ప్రియా బిజీగా ఉన్నప్పుడు, అదే ఫ్రీగా ఉన్నప్పుడు నేను బిజీగా ఉన్నాను, అలాగా. ముందుకు చేయనా? ఫస్ట్ అమ్మాయిలకి కాల్ చేస్తాము, తర్వాత అబ్బాయిలకి చేస్తాము. హలో, ఎలా ఉన్నావే? హలో హలో, నేను ప్రియాని. ఈ నంబర్ లేదేంటి? హలో 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 ప్రియాంక. ప్రియా చెప్పే, స్క్రీన్ రాలేదు. చెప్పు. ఎలా ఉన్నావు? బాగున్నాను. 28th నా ఎంగేజ్మెంటే. 28th ఈ 28th సడన్ గానే కదా, అన్నీ బాగుంటాయి. ఈ 28th ఈ 28th. అదేంటి? ఏమే చేసుకోద్దా? అంటే సడన్ గా ఏంటి అది? సర్ప్రైజ్ సడన్ గానే కదా బాగుంటాయి. కదా? ఏ కాదే బాబు, చెప్పక. అబ్బా నీకుండు. ఆ రోజు ప్రాంక్ చేశారు. అది ఆ రోజు అయిపోయింది సార్, అది ఆ రోజు ప్రాంక్ అయింది, ఇప్పుడు నిజమైంది అంతే. ఇన్విటేషన్ పెట్టాను చూడు. ఓకే ఓకే. సో 20, థ్యాంక్ యూ. 28th డెఫినెట్లీ నువ్వు, మీ చెల్లి, ఇంకా ఆంటీ రండి, ఓకే? ఓకే. మన వాళ్ళు ఎవరైనా పిలిచా? ఎవరున్నారే? జయంత్, ప్రేమ, వీళ్ళందరూ. ఇంకా చెప్పాలి, జయంత్ గారికి చెప్పేశాను, వీళ్ళకి చెప్పాలి. ఇంకా ఇప్పుడు ఫోన్స్ చేస్తున్నాను. 28th యాక్చువల్లీ సడన్గా ఇంకా ఈ మధ్యలోనే ప్లాన్ చేసి ఇంకా అలా లొకేషన్ పెట్టాను చూడు, అక్కడే సుజాత నగర్. ఓకే ఓకే. మ్యారేజ్ ఇంకా టైం ఉంది లేవి, చెప్తాను మ్యారేజ్ కూడానే. మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇయర్ లోనా? నెక్స్ట్ ఇయరే అది. అలా అయితే పర్లేదు. ఓకే ఓకే ఓకే. గర్ల్స్ ఎవరైనా పిలుస్తున్నావా? పిలుస్తున్నాను, అందరినీ పిలుస్తున్నానే. మన ఫ్రెండ్ అయితే మన కాలేజ్లో పార్టీ లేదా? ఉందే పెళ్ళికి కదా, ఇప్పుడు నేను సెట్ చేస్తాను. ఇప్పుడు కాల్ చేస్తాను, డెఫినెట్లీ రావాలి, ఓకేనా? మళ్ళీ ఇది అది అని రీజన్స్ చెప్పావా?
తంతాను. వస్తాను ఓకే, వాట్సాప్లో పెట్టాలి చూడు ఇన్విటేషన్ ఒకసారి, లొకేషన్ ఏంటో ఎక్కడో తెలుస్తుంది. పేషెంట్ తీసుకోవాల్సి తేజు త్యాన్ పెట్టండి. ఇదే తేజస్ని త్యాన్ కొడతారు అట్లే తిట్టంపో అనుకున్నా. ఇప్పుడు నీ ఫ్రెండ్ కదా. హలో చెప్పే. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నిన్నే వచ్చానే. ఎక్కడికి? నిన్నే వచ్చాను. అవును నిన్నే వచ్చావులే. అవును మెసేజ్ చేశాను కదా. పడుకొని ఉన్నా. 28th నా ఎంగేజ్మెంటే. బానే ముందే తెలుసు కదా నీకు. తెలిసే నాకి. అనుకున్నాను కార్తీక్ నోట్లో మాటలుండవు కదా. కార్తిక్ గాడు మొన్న చెప్పాడు. నేను చెప్తానురా, నేను చెప్పే వరకు ఎవ్వడికి చెప్పకరా అని కూడా చెప్పాను ఆడికి, అయినా ఆడికి ఉండదు. వస్తే కానీ ఆడు ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు అనుకుంటున్నారు ఇంకా అని చెప్పాడే. ఆడు పక్కడే ఉన్నాడు అన్ని ఫిక్స్ అయినప్పుడు. ఆహా ఆడు చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను ఎక్కడ మీకు చెప్పేస్తానేమో అనుకొని చెప్పినట్టున్నాడు అలాగా. లేదు రోజు కలుస్తాడు కదా ఆడు, ఏంటే రోజు కలుస్తాడు కదా, ఆడు తెలియకుండా ఉంటదా. అంటే మొత్తంగా చెప్పేశాడు అనుకో, నేను చెప్పాడు మళ్ళీ తిడతాను కదా, నేను చెప్పాలి కదరా అని. ఏంటి 28 ని పెట్టుకున్నారా? వస్తే నేను చెన్నైలో ఉంటానే అప్పటికి. ఏ మళ్ళీ ఏముంది, కప్పుల్ని కలుస్తానే ఉంటాను ఇంకా. కానీ కానీ వస్తే బాగుంటది. కలుద్దాం అనుకో. అదే కదా, వస్తే బాగుంటది. కార్తిక్ గాడు అదే అన్నాడు, ఏమి వస్తే ఆడు ఎంత ఎక్సైటెడ్ ఉన్నాడంటే తెలుసు. వస్తే 100 బట్టలు పెట్టి ఏవి బాగున్నాయని అడుగుతున్నాడే. సేమ్ ప్రియాంకకి అదే అవన్నీ నాకు చేశాడు. ఒకేలా కనిపిస్తుంది. అబ్బాయిలకి ఏముంటాయి. అరే 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 దాని పెళ్లిరా నీకెందుకురా బాబు అంటే, నేను బాగా కనిపించాలి కదా మీరంటే చీరలు కట్టించుకుంటారు అంటున్నాడు ఆడు. ఆడికి స్టార్టింగ్ లోనే వాళ్ళకి తెలుసు కదా వస్తే పెళ్ళి ఎప్పుడే? పెళ్లి టైం ఉంది. నువ్వు నేను కార్తిక్ ప్రియాంక అందరికి ఆంటీని అడిగానని చెప్పు. షూర్ గా, అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే రా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఎన్ని స్ట్రగుల్స్ అయినా యు హావ్ బీన్ దేర్. ఇద్దరికిద్దరు. ప్రియాంకకి ఇప్పుడే ఎందుకే నాకు అప్పుడే. లేదే, నీకు వచ్చే సంవత్సరం కల్లా ఎత్తికైనా చేస్తామే. నేను ఫ్లైట్ లోకి వెళ్తాను. చెప్పు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండాలి, పెడుతుంటావు కదా స్టోరీ. మనం తర్వాత మాట్లాడదాం వీటి కోసం, ఇవి మనది కదా సీక్రెట్స్ తెలిసిపోతే అందరికి. సరే అయితే హ్యాపీ ఫర్ యూ బోత్. ఓకే, థ్యాంక్ యూ. బాగుండండి. ఓవర్కమ్ అయ్యి వచ్చారు, ఇంకా నుంచి బాగుండాలి. అదే వచ్చాక ఖచ్చితంగా కలుద్దాం. షూర్ గా. బాయ్ రా. బాయ్. తను కాల్ అవ్వట్లేదు. వాట్సాప్ చెప్దాంలే. వాట్సాప్ కాల్ చెయ్యే. బోల్తే ఇది ఏం పేరు? మా డాడీ పేరు రాశారు, అందుకే మేము చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ ఇది ఏం పేరు ప్రియ అసలు? వీడియో చేస్తాం కదరా, వస్తావా? జబ్బు మనిషి. వీడియోలోకి రమ్మంటున్నాము కానీ అది రావట్లేదు. ఎట్టు ఉండాలి? కాదు పేర్లు అందరూ కాదు, కొంతమందినే. ఫోన్స్ అప్పటికి చాలా మంది అవ్వవు కదా, మెసేజ్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఎంతమంది ఉన్నాయి పేర్లు చెప్పండి నాకు చాలు. ఎన్ని పేర్లు ఉన్నాయి? 50+ ఉన్నాయి. 50 ఉందా? 50 పేర్లు పలుకుతారా? పిచ్చి పట్టింది నీకేమన్నా? చక్క వీడియో తీసి పెట్టుకుంటా. హలో, ప్రీతి ప్రియానా? నేను ప్రియా, ట్విన్స్. ప్రియా చెప్పు. ట్విన్స్ అని సేవ్ చేసుకుంటే తెలిసిపోయేది కదా ఈజీగా. ఇంకో నెంబర్ ఉంది, ఈ నెంబర్ లేదు. ఓకే, అయితే ప్రియాంకది ఉందేమో. ఏం లేదు, యాక్చువల్లీ 28th నా ఎంగేజ్మెంట్ అనమాట. సో రావాలి, నేను షేర్ చేస్తాను. షూర్గా రావాలి, ఓకేనా? వస్తా పక్క. 28th, ఈ 28th.
ఓకే ఓకే ఓకేనా? ఇన్విటేషన్ పంపించాను చూడు. ఓకే ఓకే పక్కా రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ వర్డ్స్ యాడ్ చెయ్యాలి. ఎలా ఇన్వైట్ చేయాలో నాకు తెలియదు ప్రియాంక. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్. ఏవాళ్ళ అసలు నీ దగ్గర నంబర్ సరిగ్గా లేవు, అసలు నాకు అర్థం కావట్లేదు నీ దగ్గర. లోయతకు చేయి. దీంట్లో లోహిత ఫస్ట్ చేద్దాం. వేడిగా ఉంది యాక్చువల్లీ, చాలా ఉంది. మేము ఫ్యాన్ ఆఫ్ చేసి మరి వీడియో చేస్తున్నాము. హలో, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రియా, చెప్పు. 28th నా ఎంగేజ్మెంట్. ఈ 28th. అవునా? ఓకే ఓకే ఓకే. సో ఫర్ షూర్గా రావాలి. వస్తాను. ఎక్కడికో లొకేషన్ పెడుతున్నా నేను. లొకేషన్ మొత్తం అంతా ఇన్విటేషన్ పెట్టా. ఓకేనా? ఓకే 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 ఓకే. ఖచ్చితంగా రావాలి షూర్గా. రీజన్స్ చెప్పక. ఓకే, అందరికి కాల్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవరున్నారే పెళ్ళడానికి? బెటర్ టైప్ చేసి పెట్టాం, ఎందుకంటే మా డాడీ అంత దారుణంగా రాశాడు ఇక్కడ పేర్లు. జరుచుకుంటారు మనుషులు, అలా రాశారు మా నాన్న. నాకు actually మాట్లాడాలంటే చాలా సిగ్గు, చాలా భయం కూడాని. నాకు కూడా ఎలా మాట్లాడాలి అని అనుకుంటాను. మిగతా అంతా చాలా బాగా కన్వే చేస్తారు. నాకు అంత తేజ మళ్ళీ చాలా బాగా మాట్లాడతారు. మా డాడీ కూడా చాలా బాగా, అంటే ఎలా లైక్ ఇలా పిల్లాలి, మా ఫ్రెండ్స్ తో అంటే నేను బాగా, అంటే మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తోనే. పిలిచాం అసలు ఏం చెప్పలేదు. లైక్ ఎప్పుడు ఈ బర్త్డేస్ కూడా ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడికి ఏ ఫంక్షన్ ఉన్నా సరే మా పేరెంట్సే చూసుకుంటారు. సో పెద్దగా మా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. అందుకనేసి మాకు అంతగా తెలియదుకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కన్వే చేయాలి మన కాల్స్ చేసి దీన్ని. యాక్చువల్ చెప్పాలంటే మేము వీడియోస్ అవన్నీ చేయడంలో బాగా ఎక్స్ట్రోవర్ట్, బట్ నార్మల్గా హ్యాజ్ అ పర్సన్ టు పర్సన్ అయితే చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎలా మాట్లాడాలి, ఎలా మన ఫీలింగ్ అంటే మన మాటని ఎలా కన్వే చేయాలనేది తెలీదు. చాలా అనుకుంటాం కానీ నోట్లోకి ఇటు రాదు, చెప్పలేదు. హలో హలో, స్టిల్లా? నేను ప్రియానే. ప్రియానే, ట్విన్స్. సారీ ప్రియా, ప్రియా కాకుండా నిన్నది ప్రియా. సారీ. ఓకే. 28th మా ఎంగేజ్మెంటే, రావాలి తప్పకుండా. అప్పుడే అప్పుడేనా? చేసుకున్నాను ఫైనల్గా. మరి చేసుకోద్దా? ఇన్విటేషన్ పెడుతున్నాను చూడు. పెళ్ళికి టైం ఉందిలే, చెప్తాను. ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్. ఓకేనా? నువ్వు ఆంటీ మౌనిక. అలా చూస్తుంది అని చెప్పమని అదే అసలు అందరికి ఇదే చెప్తుంది. నేను చెప్తే ఏం బాగుంటది, ఇది పిలుచుకోవాలి కదా. అంటే చెడు నువ్వే చెప్పాలి. నేను చెప్పాలా? అందరితోనే దీంతోనే చెప్పేస్తాను. అందరికి నాతోనే కాల్ చేయించి మాట్లాడిస్తుంది. నువ్వు మాట్లాడు ప్రియాంక అన్నా మాట్లాడట్లేదు. సో ఓకేనా? నువ్వు మౌనిక అండ్ ఆంటీ పక్కా రావాలే. ఓకే అయితే 28th ఇన్విటేషన్ పెట్టాను చూడు. ఓకేరా, బాయ్. నమస్తే అండి, చెప్పండి. ఎలా ఉన్నారు మేడం? మీరు ఎలా ఉన్నారు? ఏంటి పిల్ల ఏంటి? పిల్ల ఏంటి? పెళ్ళి కాదులేవే, ఎంగేజ్మెంట్. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసా? అంటే నాకు అలా తెలుసు. కానీ పెళ్ళి కాదు, ఎంగేజ్మెంట్ 28th. బర్త్డే కూడా ఇప్పుడు కాదు. కాదు, నిజమే. సో 28th రీసెంట్. నేను కార్ లో ఉన్నా, నేను ఊరు వెళ్తున్నాను. సరే, అక్కడే ఉంది ఒక 28th అయితే. నేను 1 week వెళ్తున్నా. అవునా? నాని ఉంటాడు, కానీ నాని కూడా నేను లేను కదా, రావడానికి చంపుతాడు. కాల్ చేయి. ఓకే ఓకే, నేను చేస్తాను. వెళ్ళప్పుడు మరి పెళ్ళి టైం ఉంది. ఇది కూడా సడన్ గానే కదా ప్లాన్ చేసాను.
నేను ఒకవేళ వచ్చేస్తే వస్తానులే. రా, వస్తే మాత్రం ఖచ్చితంగా రావాలి. మా ఇంట్లోనేనా? కాదే, ఇన్విటేషన్ పెట్టాను చూడు. చూస్తాను. ఓకే ఓకే ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వస్తాను, నేను వైజాగ్ వచ్చేస్తే డెఫినెట్గా వస్తాను. ఓకే, షూర్గా ట్రై చేయి, ఓకేనా? రా పక్కాగా. పక్కా వస్తా. ఓకేనా? ఓకే, నానికి కాల్ చేస్తాను. నానికి కాల్ చేస్తాను నేను. ఓకే డన్. ఓకే బాయ్. బాయ్. ఆయన బిజీ వస్తుంది. కాదర్ కాల్ కొడతా. కాదర్ చంపేస్తాడేమో ఇప్పుడు ఖచ్చితంగా. కాళ్ళు నొప్పి వస్తుంది. సాంగ్ మళ్ళీ నిడికి ఏంటి ఏదో పాట పెట్టుకున్నాడు. లిఫ్ట్ చేయట్లేదంటే ఈ టైంకి ఏం చేస్తున్నారు? 5 o'clockకి ఆ టైం కూడా లిఫ్ట్ చేయడం కాల్స్. పడుకున్నారేమో. ట్విన్స్లో చేయాలి. ట్విన్స్లో చేయాలి. దీని దగ్గర నంబర్లు లేవంట. నంబర్లు ఉన్నాయి కానీ వస్తే ఫోన్ మార్చాను. హలో, ఎంత ఫోన్ మార్చేసరే అందరివి 2 నంబర్స్ ఉంటాయి. నా ఫోన్లోనే అందరి నంబర్స్ ఉన్నాయి. ఇంకా రిలేషన్షిప్లో ఉండి వాళ్ళకి లక్ష్మణ్ వైజాగ్ వాళ్ళే కదా. తర్వాత ఎవరు? హలో హలో, హాయ్, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ. సో 28th 28th చెప్సేట్ అని చెప్పాను, నేను చెప్తానని. రావాల్సిందే కదా మరి. క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ కి బొట్టెట్ పిలుస్తారేంటి? వచ్చేయాలి అంతే. బాగున్నారు, అందరూ బాగున్నారు. ఓకేనా? అందరికి ఫస్ట్ ట్విన్స్ లోని అన్నయ్య వాళ్ళు చెప్పాము, ఇప్పుడు నీకే చెప్పమని మిగతా వాళ్ళకి కాల్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే బాయ్. అయిపోయింది, లేదంటే నువ్వు చేపిస్తావేంటి? అయిపోయింది. ఓకే బాయ్. ఇంకా అబ్బాయిలు ఎవరు? అబ్బాయిలు చేసేద్దాం, మళ్ళీ ఇటు అటు వద్దు, నాకు కన్ఫ్యూజ్ అయిపోతాను నేను ఫుల్. నువ్వు చేసుకో అయితే, నేను ఏం చెప్పను బాబు, నాకు అయితే అర్థం కావట్లేదు. లోకేష్ అన్నయ్య వాళ్ళు, నాకు తెలిసి అన్నయ్య వాళ్ళు కూడా చెప్తుంటాడు. అన్నయ్య నాకు తెలిస్తే చాలా మంది కూడా చెప్పేసి ఉండుంటాడు. పచ్చితాని బాత్ యార్ ఇల్లుకుని. హలో హలో అన్యా, ఎలా ఉన్నా అన్యా? బాగున్నాను. 28th మా ఎవరు చూపిస్తారా? తేజ పెట్టేశాడే, నేను చూడలేదు. ఓకే థ్యాంక్ యూ అనియా. పక్కాగా రావాలి 28th. సరే ఏంటి అమ్మ, ఖచ్చితంగా వస్తామని చెప్పుకుని సరే ఏంటి? ఓకే. నీ దగ్గర నంబర్ లేదు? ఉంటుంది, పిచ్చిదానా, మరీ ఓవర్ యాక్షన్ చేస్తాను నన్ను. ఏమో మరి, నీ దగ్గర ఎవరి నంబర్స్ లేవు. హలో ఏంటి వినిపించట్లేదు? హలో మా చెల్లి కొంచెం పిచ్చిది సార్. హలో ఎలా ఉన్నారు సార్? వాయిస్ కట్ అయిపోతుంది, ఎక్కడున్నావు? హలో వినిపిస్తుందా? అమ్మయ్యా, ఎలా ఉన్నావు? నీకేమి హీరోలాగా హాయిగా ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ ఏదో అలా ఉన్నానంట.
పక్క నుంచి నీకు రాగలు వినిపించలేదా ప్రియాంక అవి? ప్రియాంక రాఖీయా? అదే ఏదో అలా ఉన్నావు అంటున్నావు కదా, దానికోసం అంటున్నా. ఎందుకు ఏదో అలా ఉంటావు, చాలా బాగానే కదా ఉంటావు అని అంటున్నాము. ఏం చేస్తాం ప్రియాంక అంటే ఎప్పుడు బిజీగా ఉంటుంది మమ్మల్ని. అదే నేను బిజీగా ఉంటాను, నువ్వు ఖాళీగా ఉండవు మరి. నేను వైజాగ్ లో ఉంటా, ఆబ్వియస్లీ ఖాళీ. సరే ఇప్పుడు ఎక్కడున్నావు? వైజాగ్. ఓకే అయితే బతికించా 28th ఎంగేజ్మెంట్. తెలుసు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? అసలా నేను కదా చెప్పాలి మా ఫ్రెండ్స్ కి. ఎవరు ఆగాడు, పిలుస్తావా లేదా? నిజంగా ఆగాడు. ఏంటి పిల్ల? ఒక్క మాట చెప్పు పిల్ల. ఎలా అనుకున్నావు పెళ్ళుకుంటా ఉంటానని? ఏమో ఎలా? బిజీ ఏమో, అంత సీన్ లేదు. మర్చిపోయినా. ఒక్క మాట చెప్పు పెళ్ళుకుంటా ఉంటా. అచ్చచ్చే నువ్వు పెట్టకపోయినా నేను వస్తానని నాకు తెలుసు. లేదు అది పిల్లకుంటావు, పిలుస్తావా లేదా చూస్తావు అంట. ఎలా అయినా వస్తాను కదా, పిలిచినా పిలకపోయినా వస్తాను. మరి నేను పిల్లకుంటే ఎందుకుంటా? నేను డెఫినెట్లీ పిలుస్తాను. సో క్యూట్. మిమ్మల్ని పిల్లకుంటే ఎలా ఉంటాను చెప్పు. ప్రియాంక చాలా బాగా మాట్లాడుతుంది. ఈ రోజు పాపం ఖాళీగా ఉన్నట్టుంది. ఏం లేదు కానీ అభిషేక్ అవ్వదు కదా, అవుద్దా? ఆడు ఇంకో 2-3 సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు. సరే పోనీ ఆంటీ నువ్వు, ఆంటీ కూడా ఓకేనా? ఆంటీ నువ్వు డెఫినెట్లీ రండి. ఆ టైంకి వస్తే కంపల్సరీ తీసుకొస్తాను. ఓకే పోనీ చెప్పమంటే చెప్తాను. పోనీ నేను ఆంటీకి సపరేట్గా చెప్పనా కాల్ చేసి? పర్లేదు నేను చెప్తాను, ప్రాబ్లం ఏం తెలుసు. మా మమ్మీకి తెలుసు కదా మీరు. మరి అందుకే నేను సపరేట్గా చెయ్యాలా కాల్ అని అడుగుతున్నాను. పర్లేదు నేను చెప్తాను. ఓకే పంపిస్తున్నాను నేను ఇన్విటేషన్, ఎక్కడ లొకేషన్ ఏంటనేది మొత్తం పంపించాను చూడు. వైజాగేనా? వైజాగే. ఏ తేజది ఎక్కడైనా వేరే ఊరే ఏంటి? ఇక్కడే కదా మా ఇద్దరిదిని. ఏమో ఏదైనా వేరే ఎక్కడ చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకుంటారు కదా. అది మ్యారేజ్కి ఉండొచ్చేమో, అంతేగాని ఎంగేజ్మెంట్కి. అవునా? అంటే డేట్స్ ఏమైనా ఫిక్స్ అయి పెళ్లి ఇంకా అవ్వలేదా? అంటే ఇంకా మంచి రోజు లేదు పెళ్లి డేట్ ఫిక్స్. ఎంగేజ్మెంట్ ఫస్ట్ కమ్. ముందు ఒకటి అవని తర్వాత ఇంకోటి అవుతుంది అని ప్రియా ఫీలింగ్. అదే కదా. ముందుకేద్దాం అనుకున్నావా? ఫస్ట్ ఒక అడుగు ముందుకేద్దాం అనుకున్నావా? ఒక అడుగు ముందే వస్తుంది, తర్వాత 2 అడుగు వేస్తుంది. మాకేంటండి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకు మాకు ఇవన్నీ? నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఉంటావు అనుకున్నాను తెలుసా వీడియోలో ఉన్నావు నువ్వు. నేను వీడియో చేస్తున్నాను అందరికి కాల్స్ చేస్తూ, నీ మాటలు అన్నీ వినిపిస్తాయి. షట్ బుక్ అయిపోయా. అయితే అల్లం నుంచి వచ్చేస్తాను. ఓకే మరి వచ్చేసే. మనదే కదా పెళ్లి మరి. అంతే కదా. అంతే అంతే. నేను తేజ తాలూకా మీ తాలూకా అయితే పెళ్లి కొడుక పెళ్లి కూతురు తాలూకా. అది నువ్వు చెప్పు, ఎవరి తాలికి నువ్వు? నీకు ఎవరి ముందు చెప్పారు? తేజ చెప్పాడా? లేదు తేజ వాళ్ళే తెలియలేదు. తేజ అంటే మరి ఎవరు చెప్పారు? ఎవరో చెప్తారు. నీకు ఎందుకు మ్యాటర్ కావాలి? మ్యాటర్ తెలిసింది. తేజ చెప్పు ఉంటాడు అలాగైతే. నేను పెళ్లి కూతురు తాలూకా సరేనా? ఎవరి తాలూకంటున్నా? పెళ్లి కూతురు తాలూకా. మరి అంతే అంతే అంతే. ఓకే అయితే సరే అయితే ఓకే జాగ్రత్త. బాయ్ బాయ్. హలో ప్రియా చెప్పు. ప్రియా ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నానే. ఏమైంది చాలా డేస్కి? 28th ఎంగేజ్మెంట్. నిజమా? నిజమే. అవద్దు ఎందుకు చెప్తానే. నిజంగానే 28th ఈ ఆగస్ట్ 28th చేసేసుకుంటున్నాం. మన పనిలో పని అయిపోవాలి కదా, ఇంకెన్ని ఇయర్స్ ఆగుతాం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ నువ్వు, బాలు బ్రో, తర్వాత ఆంటీ, మీ తమ్ముడు చందు, ఇంకా షేక్, అందరివి ఒకసారి నాకు పెడితే నేను అందరూ రావాలి. శుభన్ చెప్తా. సో డెఫినెట్లీ రావాలి. ఓకేనా? ఇన్విటేషన్ పెట్టాను చూడు మళ్ళా నాకు.
ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కాదే, పెళ్ళెప్పుడు పెళ్లి టైం ఉంది. అంటే టైం అంటే మరి టైం కాదు. టైం ఉంది అంటే మరీ ఎక్కువ కాదు, బట్ అంటే ఇయర్ లో అయితే కాదు, ఇయర్ లో చేయరంట మమ్మీ వాళ్ళు, చేయకూడదని. ఇంకా ఫస్ట్ ఏదో ఒక స్టెప్ మొదలెట్టాలి కదా మనం, అప్పుడే కదా తర్వాత స్టెప్కి వెళ్తాం. బాబు ప్రాంక్ కాదు కదా, మన ఏదో ప్రాంక్ చేసావు. అదే ప్రాంక్ చేసాం కదా, నిజమైపోయింది. నిజంగానే ఎంగేజ్మెంటేనే. ఓకే ఓకే, సో షూర్గా రావాలి. ఓకేనే. స్టార్ట్ అయిందా హడావిడి మొత్తం ఇప్పుడు? స్టార్ట్ అవ్వదా 28th అంటే? ఓ ఇంకా అసలు తక్కువ డేసే ఉంది. అసలు లేదు, మేము అసలు డిసైడ్ అయింది కూడా నాకు తెలిసి ఒక 10 daysలోనే ఎంత ప్లాన్ చేసి అంతా చేసుకుంటున్నాం. సడన్గా అనుకున్నాం. ఇంకా ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ప్లానింగ్ కన్నా సడన్గా చేసుకున్నవే ఫాస్ట్గా అవుతాయి. అంతే ప్లానింగ్ చేసుకునేవి ఎప్పుడు అలానే ఉండిపోతాయి, ప్లానింగ్లోనే. అంతే. అది సో ఓకేనా నువ్వు? ఓకే ప్రియా, అందరూ రావాలి, అందరూని. పక్కా వస్తాం. ఓకే ఓకే అయితే ఓకే ప్రియా, బాయ్. బాయ్. సో ఇంకా ఆల్మోస్ట్ అందరికీ చెప్పేసాము, కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. అండ్ ఇప్పటికే అసలు ఎవరు నమ్మట్లేదు యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే, ఎందుకంటే మేము దీనికి ముందుకు వస్తే అసలు ఎందుకు ఆ ప్రాంక్ ఎందుకు చేసాం కూడా తెలియదు. ప్రాంక్ అయితే యాక్చువల్లీ ఎవరు ఐడియా కమెంట్స్లో పెట్టారు, ఎవరు పెడితే నేను సరే చేద్దాము అనుకున్నాం. సమ్ టైమ్స్ చేసిందే మనకి రియల్ అవుతుంది. సో ఫైనలీ అయ్యింది. అండ్ మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ నేను కాల్స్ చేశాను, కొంతమంది కాల్స్ అవ్వట్లేదు. సో వాళ్ళకి నేను మళ్ళీ సపరేట్ టైంలో ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడతాను. సో అంతే, ఫైనలీ మేము అనుకుంటున్న మూమెంట్ అయితే వచ్చేసింది, ప్రియా ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్ళి. వెళ్ళిపోతుంది బాబు, మాకు వద్దురా బాబు, పంపించేస్తాం బాబు, నాకు ఒక ఇది వదిలేస్తుంది నీకు. అందరికంటే ఎక్కువ ఏడుస్తుంది ఇదే. అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఇంట్లో, అంత సీన్ లేదు. ఇంటికి రాని నేను మాత్రమే, అంటే ఇప్పుడు తాగితే మాత్రం నేనే, ఇప్పుడు దాకా ఇదే. ఇప్పుడుదా నేను ఉన్నాను, తర్వాత కూడా నేనే ఉంటాను. ఎందుకుంటావు, నువ్వు వెళ్ళిపోతావు కదా మీ అత్తల ఇంటికి, అంత సీన్ లేదు. సో ఓకే గాయ్స్, ఐ హోప్ అండ్ మీకు కూడా చెప్పాము. సో తొందరలోనే ఇంకా మంచి న్యూస్తో మీ ముందుకు రావాలని చెప్పి అందరూ కోరుకోండి, బ్లెస్సింగ్స్ ప్రే చేయండి. అండ్ ఎంగేజ్మెంట్ అంటే ఇంతవరకు వచ్చామంటే ఇది ఇంత ఈజీగా అయిపోలేదు, దీని బ్యాక్ సైడ్ చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి, చాలా పెద్ద ఫైట్స్ ఉన్నాయి, చాలా స్ట్రగల్స్ ఉన్నాయి, అన్నీ ఫేస్ చేసుకునే వచ్చాను ఇంతవరకు కూడా. పాపం చాలా ఏడ్చింది మా అక్క. సో ప్రే చేయండి, తర్వాత కూడా అన్నీ మంచిగా జరగాలని చెప్పేసి. అండ్ మీ లవ్ ఎప్పటికీ మాకు ఇలానే కావాలి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.